లివర్ సిరోసిస్ తో బాధపడుతూ ఇక్కడికి వచ్చి రికవరీ పాత్రలో ఉన్న భాను గారు ఉన్నారు. ఇక్కడ ప్లేట్లెట్స్ సంబంధించి కూడా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు చూసినా 50,000 80,000 ఉన్నాయని 1,50,000 వరకు ఇంకో చాలా మంచి నెంబర్. మేము చాలా మంది చూసేవాళ్ళం. క్యాన్సర్ పేషెంట్లు ఎవరైనా వస్తే నాకు క్యాన్సర్ ఉందంటే నమ్మలేక ఇవి వాడుతున్న వాళ్ళని చూస్తే వాళ్ళని చూసి మాకు ఇన్స్పిరేషన్ అయ్యేది. చాలా దీర్ఘకాలిక సమస్యలకి, ఆరోగ్య సమస్యలకి ముఖ్యంగా మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో అర్థం కాదు. సివియర్ మెడిసిన్స్ వేసుకుంటే అది ఒకలాంటి సైడ్ ఎఫెక్ట్స్కి దారితీస్తుంది. కానీ ఫంక్షనల్ మెడిసిన్తో అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్తోనే మనం లివర్ సిరోసిస్ లాంటి ఒక తీవ్రమైన వ్యాధికి కూడా రివర్సల్ చేయొచ్చు అని మనకి అర్థమవుతుంది. మనతో పాటు ఇక్కడ సెల్ హెల్త్ క్లినిక్లో లివర్ సిరోసిస్తో బాధపడుతూ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ పొందుతూ ఆల్రెడీ రికవరీ పాత్రలో ఉన్న భాను గారు ఉన్నారు. ఆయన శ్రీమతి గారు సరిత గారు కూడా ఉన్నారు మనతో పాటు. భాను గారు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సరిత గారు ఏమైందండి? మీరేం చెప్తున్నారు కాబట్టి ఆయన కేస్ హిస్టరీ చెప్పండి నాకు. క్లుప్తంగా ఏం జరిగింది? యాక్చువల్లీ ఆయనకి 2016 అలా అప్పుడు బయటపడిందండి. అంటే ఫీవర్ వస్తూ ఉండేది తరచు. ట్రీట్మెంట్ చేయించగా బయటపడింది. లివర్ డ్యామేజ్ అయిందని చెప్పారు. అది టాబ్లెట్స్ వాడుతూ ఉండగానే లిక్కర్ కూడా దూరంగానే ఉన్నారు. ప్లస్ డైట్ కూడా బాగానే. అప్పుడు ఈ డైట్ గురించి మాకు తెలియదు. మేము ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉండగానే ఆయన ఆఫీస్లోంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియదు అటు ఈవినింగ్. మేము కనీసం 2 hours 3 hours ఏమయ్యారో తెలియదు. వాళ్ళు భాను గారు ఇంకా రాలేదు మాకు చెప్పి వెళ్తారు, బయటకు వెళ్తే చెప్పకుండా వెళ్ళిపోయారు. బ్యాగ్ ఇక్కడే ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓన్లీ ఆయన దగ్గర మొబైల్ ఉందో కూడా లేదు తెలియదు. ఫోన్ మేము చాలాసార్లు మొత్తం 50 members వరకు ఫోన్ చేస్తానే ఉంటున్నారు, రింగ్ అవుతానే ఉంటుంది. ఆయన లిఫ్ట్ చేయట్లేదు. ఒక 1 hour తర్వాత మాకు చెప్పారనమాట. ఈవినింగ్ 5:30కి ఎప్పుడో చూసుకున్నారు వాళ్ళు. మాకు 6కి కాల్ చేశారు. వెంటనే ఇమీడియట్గా మేము అందరూ సెర్చ్ చేయడానికి ఎక్కడెక్కడ వెళ్తే చుట్టుపక్కలే ఉంటారు కదా అన్నట్టు అయ్యప్ప సొసైటీ దగ్గర చేసేవారు అనమాట. అక్కడి నుంచి మా మెట్రో వరకు వెళ్ళిపోయారట. మేము ఫోన్ ట్రాక్ ద్వారా తెలుసుకుని వెళ్ళి ఆయన పెట్టుకున్నాం. మా అమ్మాయి, మా చెల్లి, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు బండి మీద సెర్చ్ చేస్తూ. వాళ్ళు ఆఫీస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అలా దొరికారు అనమాట. అలా ఆయన ఎలా రోడ్డు కూడా క్రాస్ చేసేస్తున్నారు. ఆయన మనిషిలో లేరు. ఫోన్ రింగ్ ఉంది, ఫోన్ ఎత్తట్లేదు. తీసుకున్నారు లేదు, ఆల్కహాల్ తీసుకోలేదు. తీసుకోకుండానే అలా వచ్చేసింది. అది అలా ఒక్కొక్కసారి ఏదో పెరుగుతుందంట, నిమోనియా ఏదో చెప్పారు. నాకు అది ఐడియా లేదు. అది ఎక్కువ అవడం అలా అవుతుంది. కేర్లో అడ్మిట్ చేసిన తర్వాత, ట్రీట్మెంట్ జరిగిన తర్వాత తెలిసింది మాకు అది ఎక్కువ అవడం వల్ల అలా అవుతుంది, అలా అవుతుంది అనేసి. సో లివర్ సిరోసిస్ సమస్యకి మీరు ఎప్పుడు వచ్చారు సెల్ హెల్త్ క్లినిక్? అప్పుడే 2.5 years అయ్యింది. 2023లో వచ్చాము ఇక్కడ మార్చిలో. ఎలా విన్నారు మీరు క్లినిక్ గురించి? ఇవి మామూలుగా వీళ్ళందరూ డైట్, వెయిట్ లాస్ అవడం కోసం, షుగర్ అటాక్ అయిన వాళ్ళు వీడియోలు చూసి మేము అలా వీడియోస్ చూసాము. చూస్తుంటే అలా వచ్చాం అనమాట. సో అలా వీడియోస్ చూసి వచ్చి మందులు ఎలా మొదలు పెట్టారు? ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ? ఇక్కడ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ 3 months బాగా స్ట్రిక్ట్లీ డైట్ చేశారు. తర్వాత డైట్ చేయలేకపోయారు. ఫుడ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా. రైస్ తినకూడదు, రైస్ తినాలి, రైస్ కావాలంటారు. దానివల్ల 3 months బాగా చేశారు. 6 months మాదిరిగా చేస్తుంటే ఇంక డైట్ చేయలేకపోతున్నారు. మొత్తం మీద కవర్ అయితే అయ్యారు కదా. కొంచెం మాకు చేయలేమని చెప్తే 4 డైట్లోకి ఇచ్చి బ్రౌన్ రైస్ మార్నింగ్ తీసుకుంటూ ఈ సప్లిమెంట్స్ వాడుతుంటేనే ఒకదానికొకటి అలా వీనికి ఇంప్రూవ్ అయ్యారు. ఫస్ట్ సోరియాసిస్ ఉండేది, కాళ్ళ మీద బాగా మచ్చలు వచ్చేసి అవన్నీ సోరియాసిస్ కూడా సప్లిమెంట్స్ ద్వారా చాలా తగ్గింది. అయితే ఇప్పుడు మొత్తం ఆల్కహాల్ మానేశారు కదా? ఆల్కహాల్ మొత్తం 2.5 years నుంచి లేదు అసలు. ఇప్పుడు లివర్ సిరోసిస్ కి నంబర్స్ ఉంటాయి కదా, ఏదో మనం టెస్ట్ చేసినప్పుడు LFT లివర్ ఫంక్షన్ టెస్ట్, అవన్నీ చేయించారా? అవన్నీ ఎవ్రీ మంత్ తగ్గిందా నంబర్స్? ఎంజైమ్స్ చేంజ్ అవుతూ ఉంటున్నాయి. మా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళాలన్నారు, అసలు చూసుకోమన్నారు అసలు ఫస్ట్. అయితే ఈయనకి తిప్పడం, మామూలుగా డైజెషన్ ప్రాబ్లం కానీ చాలా ఉండేది. వామిటింగ్ సెషన్ రావడం అంతలా ఉండేది. ఎవ్రీ ఇయర్ ఎండోస్కోపీ చేయిస్తున్నాం. ఎర్ర రక్త కణాలు అవి ఉబ్బితే ట్యాగ్ అది కట్టాలంటే ఏదో టైర్ వేస్తారట, అలా కుట్టాలని ఏదో చెప్పారు అనమాట. బ్యాండేజ్ వేస్తానని చెప్పారు. అది కూడా అవసరం లేకుండా 1 yearకి చూస్తుంటే బాగానే ఉందని చెప్పారు. జ్వరం కూడా తగ్గింది, జ్వరం లేవు. ఇప్పుడు అంటే ఎప్పుడు ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి. ప్లేట్లెట్స్ ఇవి లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకట అవి ప్లేట్లెట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇక్కడ ప్లేట్లెట్స్ సంబంధించిన కూడా ఉంటాయి. ఇక్కడ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎప్పుడు చూసినా 50,000 80,000 ఉన్నాయని 1,50,000 వరకు ఇంక వస్తున్నాయి. చాలా మంచి నెంబర్ 1,50,000. అయితే వైఫ్ గా మీకు ఇప్పుడు ప్రస్తుతం అయితే అప్పుడు దిగులు చాలా. ఈయన ఏమైపోతారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి మాకు అమౌంట్ లేదు మా దగ్గర. ఏం చేయాలి అనేసి చాలా బాధ అనిపించి టెన్షన్గా ఉండేది. ఇప్పుడు ఆయన జాబ్ చేసుకుంటూ, అంటే మరీ అంత కష్టపడలేరు కానీ
పర్వాలేదు. మీరు ఇప్పుడు బాగున్నారు, కానీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే అంతే. ఇప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సొల్యూషన్ దొరుకుతుందో చెప్పడం కష్టం. అవును. ఇది న్యాచురల్ గా మందులు ఇప్పుడు అలోపతి మందులు తగ్గించారా తగ్గించేసామండి. ఇంకేమి అసలు ఇక్కడ కంప్లీట్ గా ఇప్పుడు డైట్ కూడా ఇక్కడలా డైట్ పూర్తిగా చేసి ఉంటే బీపీ టాబ్లెట్ కూడా వేసుకోకర్లేదు. దీనికి బీపీ ఉంది ఎప్పటి నుంచో, కానీ బీపీ టాబ్లెట్ మాత్రం వాడుతున్నారు. ఎందుకంటే ఆయన డైట్ డైట్ చేయలేకపోవడం వల్ల, డైట్ చేస్తే అది కూడా కంట్రోల్ అయిపోతుంది. అసలు బీపీ టాబ్లెట్ 6 months వేసుకోలేదు, 1 year కూడా వేసుకోలేదు బీపీ టాబ్లెట్. తర్వాత నుంచి బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నారు, ఎందుకంటే డైట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు అన్ని సప్లిమెంట్స్ తో మీరు నడిపిస్తారు. సప్లిమెంట్స్ తోటి సప్లిమెంట్స్ ఇక్కడ ఎన్ని రోజులకు వస్తారు ఇప్పుడు 2 months ఒకసారి వస్తున్నాం. వస్తారు, వచ్చి చూపించుకుంటారు. వచ్చి చూపించుకుంటాం. ఒకవేళ సప్లిమెంట్స్ అయిపోతే తీసుకుంటాం ఎవ్రీ మంత్, కానీ ఆపట్లేదు, వాడుతున్నాం. కోకోనట్ ఆయిల్ తీసుకుంటారు. కోకోనట్ ఆయిల్ తాగితే మంచిదట కదా. మీరు కూడా ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేయాలి ఇప్పుడు. నేను ఇప్పుడు కోకోనట్ ఆయిల్ తో కుకింగ్ అంతా నేను కూడా అదే తింటున్నాను. డిఫరెన్స్ వచ్చిన మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ హెల్త్ కూడా పర్వాలేదు. మీరు చక్కగా ఆయురారోగ్యాలతో కంప్లీట్ గా నయం అయిపోయి భాను గారు మీరు హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నామండి మేము. అండ్ ఎప్పటికీ ఇది ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టు జీవితం కావాలి సార్. మీరు గ్రహించుంటారు ఆ పాటికి. ఇకపై మీరు మనకి మంచిది కాదు ఏంది వద్దు అని ఇది పక్కన పెట్టేసి అవన్నీ కూడా మీరు మార్పులు చేసుకున్నారు, ఇంకా కూడా చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు అత్యంత వ్యక్తిగతమైన ఒక ఆరోగ్య సమస్య మీరు చెప్పడం వల్ల చూసే వాళ్ళకి చాలా మందికి హోప్ వస్తుంది మేడం. అవును, మాకు కూడా ఈ సమస్య ఉంది, మేము వెళ్ళొచ్చు, మాకు ట్రీట్మెంట్ ఉంది, ట్రాన్స్ప్లాంటే అక్కర్లేదు. చాలా మంది ఇక్కడ మేము చాలా మంది చూసేవాళ్ళం, క్యాన్సర్ పేషెంట్లు ఎవరైనా వస్తున్నారు, క్యాన్సర్ ఉందంటే నమ్మలేకుండా ఈ వాడుతున్న వాళ్ళని చూస్తే వాళ్ళని చూసి మాకు ఇన్స్పిరేషన్ అయ్యేది. అలా మిమ్మల్ని చూసి ఇప్పుడు 10 మంది ఇన్స్పైర్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సరిత గారు, భాను గారు. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మీకు కూడా.